ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక, ఆదివాసీ సంస్కృతి, చరిత్ర, ఆత్మ గౌరవానికి గుర్తుగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు మరో చరిత్ర సంతరించుకుంది. ఈ జాతర 2026కు టెంపుల్ సిటీగా మారిపోయింది. అధునాతన గ్రానైట్ నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్తో మేడారం కొత్త శోభను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాతర పునర్నిర్మాణం చేయించారు. ఆయన చేతుల మీదుగా ఈ నెల 19న ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ గిరిజన జాతర భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణంతో మేడారం ముస్తాబైంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్తగా రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజన ఆచారాలు, సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఆలయ ప్రాంగణం ఆధునీకరణ జరిగింది. ప్రధాన ఆర్చ్ నిర్మాణం, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలు, నీటి వసతులు, విశాల రహదారులు, సెంట్రల్ లైటింగ్, ఆదివాసీ శిల్పాలు, పచ్చదనం, ఈ పన్నులన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు మంత్రి సీతక్క. ఇక రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మేడారం అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాదు మేడారంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ దేశ మూలవాసులు ఆదివాసులే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఇక ఇదే సమయంలో మేడారం ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని తప్పుడు కథనాలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రత్యేకంగా ఓ దినపత్రికలో వచ్చిన కథనాలపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివాసీ చిహ్నాలను ఇతర మతాలకు ఆపాదిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టీ నాయకుడు మైపతి అరుణ్ కుమార్ స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆదివాసీ చరిత్రపై పరిశోధన చేశామని, గత 103 రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూ మేడారం ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గద్దెలపై, ప్రహారీ గోడలపై చెక్కిస్తున్న 7,000 బొమ్మలను, తాళపత్ర గ్రంథాలు, కోయ శాసనాలు, పూర్వీకుల డాలు గుడ్డలపై ఉన్న బొమ్మలే ఆధారమని స్పష్టం చేశారు. శివలింగం, శంఖం, గంట, త్రిశూలం, సింహం, పులి వంటి చిహ్నాలు ఇతర మతాలకు చెందినవి కాదని, అవి ముమ్మాటికి కోయ సమాజానికి చెందిన ఆదిమ సంస్కృతి చిహ్నాలేలని రీసెర్చ్ టీం తేల్చి చెప్పింది. గోవిందరాజుకు సంబంధించిన నిలువు గీతను తిరుమల వెంకన్న నామంగా ప్రచారం చేయటం చరిత్రను వక్రీకరించడమేనని హెచ్చరించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ టీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పక్క మతాల బొమ్మలు వేశామంటే మా గొంతు మేమే కోసుకున్నట్టు, మేము మూర్ఖులం కాదు, ఆదివాసులమని స్పష్టంగా ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా దేశంలో ఏ ప్రభుత్వం ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, భాషకు గౌరవం ఇవ్వలేదని, కానీ మేడారంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ఆదిమ మూలాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణానికి అవకాశం కల్పించిందని మైపతి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ దేశ మూలవాసులు ఆదివాసులే అని గద్దెల ఓపెనింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక మహాజాతర ఏర్పాట్ల విషయానికి వస్తే ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెలపై కొలువుదేరనున్నారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 4000 ప్రత్యేక బస్సులు నడపనుంది. మేడారం ఆలయ నిర్మాణం అంటే కేవలం అభివృద్ధి పనులు కాదు, అది వేల ఏళ్ల ఆదివాసీ చరిత్రకు పునర్నిర్మాణం, వారి ఆత్మ గౌరవానికి గుర్తింపు అని చాటి చెప్పారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు ఎంత జరిగినా ఆదివాసీ సత్యం మాత్రం నిలబడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మేడారం అంటే ఆలయం కాదు, అది ఒక జీవం, చరిత్ర అని వారు చెబుతున్నారు. అనుకున్నట్టుగానే గిరిజన ఆచారం సాంప్రదాయాల ప్రకారం జాతర ప్రాంగణం ఆధునీకరణ పనులు, ప్రధాన ఆర్చి నిర్మాణాల పనులు, జంపలవాగు దగ్గర స్నానఘట్టాలు, నీటి వసతి ఏర్పాట్లు, మేడారం అన్ని వైపులా విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో కూడళ్ల ఆధునీకరణ వంటి పనులు జాతరకు శోభను సంతరించుకుంది. అయితే ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పూర్తి చేసే బాధ్యత దొరకటం అమ్మవారి తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క చెబుతున్నారు. మేడారం మహాజాతర 2026కు తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ప్రజాప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిందని సీతక్క చెప్పారు. మంత్రి సీతక్క ప్రతిరోజు మేడారంలో అందుబాటులో ఉండి పనులను వేగంగా సజావుగా జరిగేలా చూశారు. మొత్తానికి మేడారం జాతర దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని భక్తులు, ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆదివాసీ సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవానికి గుర్తుగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు మరో చరిత్రను సంతరించుకుంది. ఈ జాతర 2026కు టెంపుల్ సిటీగా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గరున్న అప్డేట్ ఏంటి? ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతర పురస్కరించుకొని కోట్లాది మంది భక్తులైతే రోజు ఈ నెల జరగనున్న నేపథ్యంలోనే కోట్లాది భక్తుల విశ్వాసం మేరకు మేడారం జాతర సమ్మక్క సారలమ్మ అయితే తీర్చిదిద్దడం జరిగింది. కనువిందు ఎరగని రీతిలో దాదాపుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఆలయ నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేయడం అయింది. మొత్తాన్ని చూసినట్లయితే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగా నామకరణంగా అయితే వెలిసింది. మొత్తంలోనే గతంలో లేనంత ఏదైతే అభివృద్ధి దాదాపుగా కనివిని ఎరగని రీతిలో ఏదైతే నైజాం నవాబుల కాలంలో నిర్మాణం చేపట్టినటువంటి రాతి కట్టడాలను అయితే ఈ ప్రభుత్వం కట్టి చూపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా రాతి కట్టడాల్లో 3 నెలల వ్యవధిలోనే సొంత నిర్ణయాలతో అంటే ముఖ్యమంత్రి ఏకాభిప్రాయం మంత్రివర్గ సంస్థలలో నిధులు కేటాయించి ఆయన పర్యవేక్షణలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి గతంలోనే అక్కడి నుంచి ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టి అమ్మవార్ల ఆశీస్సు తీసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలి జాతర రావటం, ముఖ్యమంత్రి అనుకున్న తీరుగానే మొక్కిన మొక్కులు నెరవేరినందున అమ్మవార్లకు నేను చేసి చూపించాలి, మా ప్రభుత్వం నిలకడగా ఉండాలి, ఇంకో 10 కాలాల పాటు మా ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలనే ఒక భావజాలంతో ఆయన ఈ నిర్మాణం ఛాలెంజ్ గా తీసుకొని 3 నెలల వ్యవధిలోనే ఆయన నిర్మాణం చేపట్టి సంచలన సృష్టి చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ నెలలో జరిగేటువంటి 28, 29, 30, 31 రోజులలో జరిగేటువంటి జాతరకు ఈ నెల 19వ తారీఖున అంటే 18వ తారీఖున కేబినెట్ కొన్ని అంశాలపైన మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడే బస చేసి ఆ తర్వాత అన్ని కూడా ఆయన ఏవైతే నిర్మాణాలు చేపట్టడానికి ప్రపోజల్ పెట్టి నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా పాదయాత్ర అంటే జంపన్న వాగు దగ్గర నుంచి ఆలయం వరకు కూడా పాదయాత్ర ద్వారా అన్ని పరిశీలించుకుంటా భక్తులకు ఎలాంటి నిర్మాణాలలో ఏదైనా లోపం ఉందా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించే అంశం ఏమైనా ఉందా అనుకోండి స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తూ ఆయన పాదయాత్ర అక్కడి నుంచి అక్కడికి చూస్తూ అక్కడి దాకా మొత్తం అన్ని చెక్ చేసి
ఉదయం 19వ తారీఖు ఉదయం అమ్మవార్లకు ఏదైతే ఆలయ పునర్నిర్మాణం జరిగిందో అవంతా కూడా ప్రారంభించి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. చాలా అరుదైన ఘట్టంగానే చెప్పొచ్చు. భక్తులైతే చాలా ఆనందోత్సవంగా చాలా కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగింది. రోడ్లు అయితే చాలా విశాలంగా మా కాళ్ళకు మట్టి అంటకుండా, గతంలో అయితే జాతర అంటే ఎర్ర మట్టితోని బండ్లు గాని మనుషులు గాని మొత్తం ఇట్లా రెడ్ కలర్ లో మారిపోయేది ఆ దుమ్ముతోని. అలాంటిది లేకుండా సజావుగా జరిగే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా విశాలమైనటువంటి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా మాకైతే సౌకర్యంగా ఉన్నది. అమ్మవారిలాగా గజ్జలు ఇది ప్రతిరోజు జరిగేటువంటి జాతర లాగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది కనివిని ఎరగని రీతిలో ఇది చెప్పుకోదగ్గ అనేటువంటి జాతరగా చాలా మంది భక్తులు అయితే వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలిపిస్తున్నారు. మొత్తం మీద ఈ నెల జరగనటువంటి నేపథ్యంలోనే నిన్నటికి అంటే కరెక్ట్ గా ఇవాళ కన్న వెలిగే పండుగ అయితే ఏదైతే వాళ్ళు చేసుకున్నారో అతిపెద్ద జాతరకైనటువంటి పొలిబార్లలో ఉదయం 5 గంటలకే వాళ్ళంతా కూడా గ్రామ పొలిమేర మొత్తం కూడా పూజల పురస్కారాలు చేసుకొని వాళ్ళ బుక్కులు ఏదైతే కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లలో వాళ్ళ వరకు వాళ్ళకైతే కోయ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళైతే పూజలు చేసుకున్నారు జరిగింది. అయితే కరెక్ట్ గా వారం రోజులకు జరిగేటువంటి ఈ జాతర పండుగకు ఈ రోజు నుండి మొదలైనట్టుగానే వాళ్ళు కోయ జాతరలంతా కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా భద్రతా చర్యలు కూడా ఆ మేరకే అన్ని కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. హిమవర్షి రవీందర్, భక్తుల భద్రతా చర్యల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? హిమవర్ష వాళ్ళకి ఎక్కడైతే స్నానాల ఘట్టాలు కానీ జంపన్న వాగులో స్నానాల ఘట్టాలు దగ్గర భద్రతా ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి రోడ్ లిమిట్ శానిటేషన్, తర్వాత ఎక్కడ కూడా అంటే ఎక్కడ అవాంఛనీయ సంఘటన కూడా పోలీసు భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తుంది. మొత్తం ఫుల్ పవర్స్ అయితే పోలీసు వాళ్ళకి ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం భద్రతా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీ ద్వారా ఆదేశాలు ఇవ్వడం, ముఖ్యమంత్రి వచ్చిన రోజు డీజీపీ స్వయంగా వచ్చి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ఏవో సూచనలు సలహాలు చేసి వెళ్లిపోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా భక్తుల పట్ల జాతర పట్ల, ఎందుకంటే 3 కోట్ల పైసలకు భక్తులు రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన సూచనలు అయితే చేశారు. అదే విధంగా భద్రతా చర్యలకు అనుకూలంగా భద్రతా సిబ్బంది అయితే కూడా అక్కడ మేడారం వచ్చి ఆల్రెడీ చేసి ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా షిఫ్ట్ వైద్యులే డ్యూటీలు అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఈ నెల 28 నుండి 31 వరకు జరగనున్న ఆసియాలోని అతిపెద్ద జాతర ఈ మేడారం మహాజాతర వేడుకలకు సంబంధించిన విశేషాలను మీ బీఆర్కే న్యూస్తో పాటు స్టూడియో 1, స్టూడియో యువాలో మినిట్ టు మినిట్ అప్డేట్తో పాటు ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం.